బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 7 నుంచి 8 ఉల్లిగడ్డలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకోండి. 1 కప్ ఆఫ్ టమాటోలు తీసుకోండి. కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి. చిన్న టీ స్పూన్ అంత పసుపు తీసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. ఇక్కడ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. గరం మసాలా ఏంటంటే చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు కొద్దిగా, ధనియాలు, జీలకర్ర అనమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. అండ్ ఉడకపెట్టుకున్న గుడ్లు అనమాట. ఇక్కడ కాలుతున్నాయి గుడ్లు, వేడివేడిగా అప్పుడే తీసాను. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్. నేను ఇక్కడ ఏంటంటే వేడి గుడ్లని ఒలుచుకున్నాను, అందుకే నాకు అంత ప్రాపర్గా రాలేదన్నమాట. అంటే ఎక్కువ పీల్ అయిపోయింది. సో మీరు కొంచెం టైం తీసుకొని, టైం ఉంటే మంచిగా ఆరిన తర్వాతకి ఒలుచుకోండి గుడ్లు. కడాయి పెట్టేసుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా కాగనివ్వండి. కాగిన తర్వాతకి గుడ్లని స్ప్లిట్ చేసుకోండి. అంటే కాట్లు పెట్టుకోండి, ముందే కాట్లు పెట్టుకోండి. చాలామంది ఏంటంటే ఫ్రై అయ్యాక కాట్లు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలా పెట్టుకోవడం వల్ల గుడ్డు అనేది ఇరిగిపోతుంది అనమాట. ఏమంటారు, హార్డ్గా అయిపోతుంది కదా ఎగ్ అనేది, కాబట్టి విరిగిపోతుంది. సో ఇలా కాట్లు పెట్టుకున్న గుడ్లని ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఎక్కువ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవట్లేదు ఇక్కడ, ఎందుకంటే చాలా హార్డ్గా అయిపోతుంది. మీకు మంచిగా హార్డ్గా క్రిస్పీగా ఇష్టం ఉంటే ఎక్కువ గోల్డ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. లేదంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. అండ్ అదే బాండీలో ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టిప్స్ చెప్తాను మీకు, గుడ్లు ఎలా బాయిల్ చేసుకోవాలనేసి. గుడ్లు బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకోండి. సో దట్ ఏంటంటే గుడ్లు అనేది పగిలిపోవు అనమాట. మీరు గ్యాస్ స్టవ్ స్పీడ్గా పెట్టినా కానీ పగిలిపోవు. అండ్ గుడ్లు ఉడికింది అని తెలవడానికి ఏం చేయాలనంటే, గుడ్డు అనేది ఉడికిన తర్వాతకి దానిపైన పొట్టు అనేది మీకు క్రాక్ వచ్చేస్తుంది అనమాట. సో అలా అయితే గుడ్డు ఉడికినట్టు అర్థం అనమాట. ఇవి 2 టిప్స్ యూస్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాతకి టమాటోస్ వేసేసుకొని టమాటోస్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఏంటంటే టమాటోస్ కలర్ చేంజ్ అయ్యి పీల్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ మిక్సీ జార్లో వేసుకొని గరం మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సేమ్ కడాయిలో ఆయిల్ వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మీరు ఇక్కడ వేరే కడాయి యూజ్ చేసుకుంటామంటే యూస్ చేసుకోవచ్చు, బట్ నేను ఇదే కడాయిని రీయూజ్ చేస్తున్నా అనమాట. సో అలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి మనము 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా, అంటే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి అందులో వేసేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి ఇలా ఆయిల్లో అంతా కరక్ కొట్టండి, ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది అనమాట. ఇలా కరక్ కొట్టడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది అనమాట. సో ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ వేసి ఆ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమంని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఏంటకి ఆల్రెడీ ఫ్రై చేసావు కదా ఆనియన్స్, టమాటోస్, మళ్ళీ ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తున్నావు ఏంటంటే, మనము ఇక్కడ కొత్తిమీర, పుదీనా అండ్ ధనియాలు అవన్నీ గరం మసాలా స్పైసెస్ అన్నీ పచ్చి వేసుకున్నాం కదా, ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి. అండ్ మంచిగా ఫ్రై అవుతే ఆయిల్లో ఏంటంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. 2 మినిట్స్ అంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా అందులో కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత మంచిగా మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటారో కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. ఆయిల్లో ఇదంతా మిశ్రమం ఎంత ఫ్రై అవుతుందో అంత టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా
జారుగా మీకు ఈ గ్రేవీ అనేది కర్రీ అనేది జారుగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదు కొద్దిగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఏంటంటే ఇక్కడ మిక్సీ జార్ని వాష్ చేసి యాడ్ చేశాను అనమాట కొద్దిగా వాటర్. అంటే ఆ ఉప్పు కారం అంతా మిశ్రమంలో కలిసి మంచిగా ఫ్రై అవ్వాలని చెప్పేసి కొంచెం మంచిగా ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలుతున్న మూమెంట్లో నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను అనమాట. ఒక హాఫ్ కప్ అంటే పెద్ద కప్పుతో హాఫ్ కప్ యాడ్ చేశాను అనమాట వాటర్ నేను. సో మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీకు కర్రీ జారుగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదు మాకు తిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇలా ఎగ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఐ మీన్ అంటే ఆయిల్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే వాటర్ యాడ్ చేసిన తర్వాతకి మీరు క్యాప్ పెట్టినా లేకపోతే క్యాప్ పెట్టకుండా అలా నార్మల్గా వదిలేసిన ఆ కర్రీలో నుంచే వాటర్ ఊరుతాయి అనమాట. అండ్ మీకు కొద్దిగా వాటర్ ఊరుతాయి, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాతకి నేను దింపేసుకొని సర్వ్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ జొన్న రొట్టెతో టేస్ట్ చేశాను, చాలా యమ్మీగా ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఈ కర్రీ అయితే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, ట్రస్ట్ మీ, అంత యమ్మీగా ఉంటుంది. ఎగ్ కూడా చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గ్రేవీతో థిక్ గ్రేవీతో చాలా యమ్మీగా ఉందన్నమాట. చూసారు కదండి, బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ప్రాసెస్ చాలా ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను చిన్న చిన్న రెసిపీస్ కూడా షార్ట్స్లో పెడుతున్నా అనమాట. సో అవి కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉందండి. కేటగిరీ వైజ్గా ఎపిసోడ్స్ అన్ని డివైడ్ చేసి పెట్టాను. లైక్ వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్, ట్రెడిషనల్ ఎపిసోడ్స్ అన్ని. ఇఫ్ యు ఆర్ ఎ న్యూ సబ్స్క్రైబర్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ all those episodes, just go check my playlist and watch. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye bye.